పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు రోడ్లపైన కాదు సోషల్ మీడియాలో ఒక యుద్ధంగా మారాయి. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగుల కుంభకోణం, రేషన్ కుంభకోణం జరిగాయని చెప్పేసి హిందువుల మరియు గిరిజనులను అవమానిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు బీజేపీ చెప్తుంది. ఈ నిరంకుశ పాలనను ప్రజాస్వామ్యబద్ధంగా కూలుస్తామని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. మరోవైపు టీఎంసీ కూడా బీజేపీపై అదే స్థాయిలో దాడి కూడా చేయడం జరుగుతుంది. నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకి బీజేపీ టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా వారు ఆరోపణ కూడా చేస్తున్నారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. మమతా బెనర్జీపై కూడా బీజేపీ మత ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విధంగా ఆరోపణ చేస్తున్నారు. దీనికి ప్రతీకగా టీఎంసీ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పేసి కూడా మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి.